హాయ్ అండి. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ముక్క చిదురు కాకుండా బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే 1 కేజీ చికెన్ తీసి శుభ్రం చేసుకున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా వేసానండి. అలాగే 2 టీ స్పూన్లు కారం వేయాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు 3 టీ స్పూన్లైనా వేసుకోవచ్చు. 1 కప్పు పెరుగు వేసాను. 1 గుప్పెడు పుదీనా కొత్తిమీర వేసాను. అలాగే తగినంత ఉప్పు వేసానండి. వేసి బాగా కలపాలి. మసాలాలు ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1/4 కిలో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు వేసానండి. ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేస్తున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఇవి కూడా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసాను. కొబ్బరి పేస్ట్ వేస్తే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మెంతి ఆకు వేస్తున్నానండి. అలా నలిపి వేయాలి. అది కూడా లాస్ట్లో వేయాలి, లేకుంటే చేదు వస్తుంది. ఇలా వేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. వేసి బాగా కలపాలి. చూడండి, ఇలా బాగా కలిపి ఇలా ఆయిల్ బయటకు వస్తే బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసానండి. వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఎక్కువ కాకుండా కొంచెం ఉడకనిస్తే సరిపోతుంది. చూడండి, ఇలా ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీ అనేది మొత్తం తీసేసేయాలి. గిన్నెలో తీసేసేయాలి. చూడండి, నేనైతే మొత్తం తీసేసి కొంచెం మసాలా అయితే ఉంచాను. ఇప్పుడు ఇందులో వాటర్ అయితే పోస్తున్నాను. 1 గ్లాస్ రైస్ అయితే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆ లెక్కన వేసి ఉప్పు అయితే వేస్తున్నానండి. అందులోనే కొత్తిమీర పుదీనా వేసేసాను. ఎసురు వచ్చిన తర్వాత బియ్యం వేస్తున్నానండి. చూడండి, వేసి బాగా కలుపుకోవాలి. కలిపి ఒక మూత పెట్టేసేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, ఇలా 50% ఉడికితే సరిపోతుంది. పక్కన పెట్టుకున్న చికెన్ కర్రీ వేసేస్తున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయాలి. 5 నిమిషాల తర్వాత నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి వేస్తే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ ఆప్షనల్. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ రైస్ ఇలా తిప్పాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచాలండి. అంతే, వేడివేడిగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, ముక్క చిదురు కాకుండా ఎలా ఉందో. రైస్ కూడా పొడి పొడిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.